103వ కీర్తన మనం ధ్యానించబోతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఏం చేశాడు ఆయన మనకు ఉపకారము? మన దోషములన్నిటినీ క్షమించేవాడుగా ఉన్నాడు. మనం చేసిన పాప దోషాలన్నీ కూడా దేవుడు మన పట్ల ఏం చేస్తున్నాడు? ప్రతీకారం చేయలే. ఆ మాట చూద్దామా? 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ఏం చేసాం మనము? దోషము చేశాము. తర్వాత ఇంకేం చేశాం మనము? దేవుడు చెప్పిన మాట మనము వినడానికి ఇష్టపడలే. పాపం చేశాం, దోషం చేశాం, దొంగతనం చేశాం, అబద్ధం ఆడాం, రకరకాల హింసలు చేశాం, రకరకాల చెడు క్రియలన్నీ చేశాం. కానీ దేవుడు దానికి ప్రతీకారము చేయలేము. ప్రతీకారము అంటే ఏమని అర్థము? చేసిన తప్పుకు మరలా క్షమాపణ లేకుండా మనకు చెప్పాలి అంటే శిక్షించటం. ఆ పని చేయలే. ఆ పని చేసిందంటే మనము బ్రతికిండే వాళ్ళమే కాదు. ఎందుకంటే మనమంతా నరకానికి అనగా మరణానికి సిద్ధం. అయినా దేవుడు మన పట్ల ఏం చేశాడు? మనం చేసిన పాపానికి ప్రతీకారం చేయలేదు. చేయకుండా ఏం చేశాడు? మనల్ని క్షమించాడు. తర్వాత మన కష్ట నష్టాలన్నిటినీ కూడా భరించడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఆయన అంటాడు, మీ దోషములను బట్టి మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. నిజంగా మనం చేసే ప్రతి నీచమైన కార్యాన్ని బట్టి దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వలే. తర్వాత మనకు ప్రతీకారము చేయలే. ప్రతిఫలము అంటే అదో ఆ పని చేసినాము, ఇది నీకు జరిగింది అంటారు కదా, ప్రతిఫలం. ప్రతీకారం అంటే చేసిన దానికి ఎదురు దెబ్బ కొట్టడం. ఏం నేను తక్కువనా అన్నట్లుగా. కానీ మన దేవుడు సమస్తము సృష్టించినటువంటి దేవుడై ఉండి కూడా మనం చేసే ప్రతి పాపాన్ని బట్టి, ప్రతి దోషాన్ని బట్టి, ప్రతి నిత్య కార్యాన్ని బట్టి దేవుడు మనల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు. ప్రతీకారం అయితే చేయలేదు. అట్టి ఆ దేవుని మనం ఏం చేద్దాం? దేవుడు అన్నాడు ఒకసారి, ఏమంటాడంటే ఆదికాండము 8వ అధ్యాయం. ఆదికాండము 8వ అధ్యాయం ఒక మాట అంటాడు. 21, 22 వచనాలు చదువుకున్నా. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపింపను. చూసారా? నరులను బట్టి భూమిని మరలా శపించను. ఏం చేశాడు? వర్షాలు రాలే అని మనమేమో తహతలాడుతూ ఉంటాం. ఎందుకు రాలే వర్షాలు? ఏం కారణం? రాని కారణం ఏంటి? ఎందుకు రాకుండా ఉన్నాయి వర్షాలు మనకు? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వర్షాలు నిజంగా రాని ఉద్దేశం ఏంటిది? చూద్దాం. ఆ మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. మొదటి నుంచి చదవచ్చు, కానీ ఎన్నో భయంకరమైనటువంటి పాప దోష క్రియలు మనం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం మనుషులంగా.
చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, 2:3 చదువుకున్నా. చెట్లు లేని కొండ ప్రదేశముల వైపు నీ కనులెత్తి చూడుము, నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబి దేశస్థుడు కాచి ఉన్నట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుని ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లనుకున్నావు. చూసారా, ఏంది భయంకరమైనటువంటి పనులు చేస్తున్నా. మళ్ళీ ఏమంటా మనము, వర్షం రాలే అంటాం. ఎక్కడ వస్తుంది వర్షము? ఎలా వస్తుంది వర్షము? మనము చేసే నీచ కార్యాలను బట్టి ఎలా వస్తుంది వర్షము? దేవుడు గుడ్డివాడు కాదు కదా, దేవుడు అన్ని చూస్తూ ఉన్నాడు కదా. మరి వర్షం ఎలా వస్తుంది మనకు? అయినా కూడా మన క్రియలను బట్టి ప్రతీకారం చేయలే. వర్షం రాలేదని నిన్ను నన్ను చంపేలా దేవుడు ప్రాణంతో పెట్టాడు, సజీవంగా పెట్టాడు, ఏదో రీతిగా మనల్ని పోషిస్తూ ఉన్నాడు. కానీ ఉండవలసినటువంటి మరి ఆశీర్వాదాలు, లేకపోతే పొందవలసిన ఆశీర్వాదాలు, లేకపోతే మనము ఎంత సంతోషంగా ఉండాలనో ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతూ ఉన్నాం. కష్టాలు, బాధలు. అందుకే ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఎన్ని కష్టాలు ఉన్నా కూడా నేనేం చేస్తున్నాడు? ఆయన కాపాడుతూ ఉన్నాడు, సరిచేస్తూ ఉన్నాడు, సర్దిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. అట్టి ఆ దేవుని మనం ఎలా మర్చిపోగలము? అట్టి ఆ దేవుని మనం ఎలా వదిలిపెట్టగలము? నిజంగా దేవుడు ఎలాంటి వాడు అంటే, ఆయన దయా కృపా సమృద్ధి కలిగినటువంటి వాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు. కాబట్టి ఆ దీర్ఘశాంతాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే, క్యాష్ చేసుకుంటున్నాం. దానికి మనం లోబడలే. నా దేవుడు నన్ను దయదలిచాడు కదా, నా దేవుడిని నేను స్తుతించాలి అనే మనస్తత్వం మనకు పుట్టడంలే. ఎంతసేపునే మనదే, మన గొప్పతనమే దేవుని ఏం చేస్తా ఉంది? అవమానపరుస్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క నిజంగా ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాం. అయినా కూడా ఆయన మనల్ని ఏం చేయలేదు, మనకు ప్రతీకారం చేయలేదు. మన పాపాలకు నిజంగా చెప్పాలి అంటే ఆయన ప్రతిఫలం ఇవ్వలే. ఇస్తే బతకం. అసలు ఆయన ప్రతీకారం చేస్తే మన బతకం. ఆయన నిజంగా మనల్ని ఏమంటారు, మన దోషాలను బట్టి మనల్ని నిజంగా ప్రతిఫలం ఇవ్వలే. అలా చేసినట్లయితే వాస్తవానికి మనమంతా కూడా లోకాన్ని విడిచిన వాళ్ళమే, మట్టిలో కలిసిపోయే వాళ్ళమే. కానీ దేవుడు నిజంగా ఎంత దయామయుడు, ఎంత మరి చెప్పాలి అంటే దీర్ఘశాంతుడు. నిజంగా ఆయన కృప కలిగినటువంటి దేవుడు కాబట్టి మనల్ని క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, కుదర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఆ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచూ ఉన్నాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచూ ఉన్నాడు. ఎలా ఉంది మన జీవితం? మన బ్రతికి ఎలా ఉంది? చూద్దాం ఆ మాటను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం ఒకసారి. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. చూసారా ఎలా ఉన్నాం? మనమంతా శరీరానుసారంగా నడుచుకుంటూ ఉన్నాం. మన పూర్వీకులు ఎలా నడుచుకున్నారో మనం కూడా అదే మార్గంలో నడుచుకుంటున్నాం. ఏం ప్రయోజనం దానివల్ల? ఆలోచించండి ఒకసారి. మన పితరులు ఇలా నడుచుకున్నారు, మేము కూడా అది నడుస్తాము అంటాం. మా పితరులు ఈ విధంగా చేసినారు, ఈ పని మేము అట్లే చేస్తాము అంటాం. వాళ్ళు ఆచారం చేసినారు, మనం ఆచారం చేయాలని ఇష్టపడతాం.
ఏం ప్రయోజనం? మరి ప్రభు నమ్మేవా? నిజంగా ప్రభు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడన్న సత్యాన్ని ఎరిగేవా? కానీ దేవుడు నిన్ను క్షమించడానికి ఇష్టపడ్డాడు, కుదుర్చడానికి ఇష్టపడ్డాడు, విమోచించడానికి ఇష్టపడ్డాడు. మరణానికి సిద్ధమవుతున్నటువంటి నిన్ను కూడా తప్పించడానికి ఇష్టపడ్డాడు. మరణము నిన్ను ఏలకొండ నిమిత్తమై ఆయన ఈ లోకానికి తను తాను మనిషిగా శరీరానుసారంగా వచ్చాడు. ఎంత గొప్ప విషయం ఈ సత్యం! ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సత్యాలను. మనం మర్చిపోతూ ఉంటామండి, చాలా వరకు మర్చిపోతాం. మనం అనుకుంటాము మనమే మంచి పని చేస్తున్నాం అనుకుంటాం. అంటే దేవుడు తప్పు పని చేసినాడా? మనం మంచి పని చేస్తున్నామంటే దేవుడు తప్పు పని చేశాడా? మనకేమన్నా? దేవుడు మంచి చేసే కదా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈ సత్యం మనం ఎందుకు తెలుసుకోలేము? మన మాటే కరెక్ట్ అనుకుంటాము, మన ఆలోచనే కరెక్ట్ అనుకుంటాము. పరిశుద్ధ గ్రంథం కరెక్ట్ కాదా? నువ్వు కరెక్ట్ అయితే ఇది చెడ్డదా? ఇది తప్పుదా నడిపిస్తా ఉందా? మరి ఎందుకు అలాంటప్పుడు ఈ బైబిల్ చదవాలి? ఎందుకు మనము దేవుని సన్నిధికి రావాలి? అందరితో పాటు లోకానుసారంగా ఉంటే పోలే. మళ్ళీ అవే ఆచారాలు, అవే పద్ధతులు, ఏం ప్రయోజనం? దానివల్ల మనకి ఏం లాభం? సరే ఆలోచించాలి. కాబట్టి మనం నిజంగా వీటిని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు దేవుడు, చాలా స్పష్టంగా అంటాడు, మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను ఎలా ఉన్నారు? చనిపోయినటువంటి వారుగా ఉన్నాడు. చనిపోయినటువంటి వారుగా ఉన్నాడు. అందుకే 5వ వచనం ఏమంటుంది? ఆయనను దేవుడి కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేతనే మీరు రక్షింపబడుతున్నారు, మీ క్రియల చేత కాదు, మీ ఆలోచన చేత కాదు. ఆయన కృప చేత మనము రక్షణ పొందుతున్నాం, జీవిస్తున్నాం ఈరోజు. లేకపోతే ఆయన మనకు ప్రతీకారం చేస్తే మనం బ్రతికి ఉండేవారమే కాదు. ఏంటిది ప్రతీకారం అంటే? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏమంటాడంటే, పంటికి పన్ను, కంటికి కన్ను, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, తర్వాత ప్రాణానికి ప్రాణం. వాడు నిన్ను కొట్టాడు, నీ కన్ను పోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? మరి వాడి కన్ను కొట్టాలి, అంతే. అది ప్రతీకారం అంటే. వాడు నిన్ను కొడతానే పండు ఎగిరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు వాని పండును తీసేయాలి. వాడు నిన్ను చంపాడు, వాడిని నువ్వు చంపాలి. ఇది దేవుని యొక్క మొట్టమొదటి ఆజ్ఞ. కంటికి కన్ను, పంటికి పన్ను, కాలు కాలు, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం తీసేయమన్నాడు, అంతే కదా. అయితే దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడై ఏం చేశాడు? వాటిని మన పట్ల అనుసరించక ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుకు అప్పగించాడు. చూసారా ఎంత గొప్ప దేవుడు! మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు, మనం చేసిన నేరారోపణ, మన స్వార్థము, మన సొంత నీతి, సొంత తెలివి, వీటన్నిటిని బట్టి శిక్షణ అందవలసినటువంటి మనము ఏం చేశాడు? మన శిక్షకు బదులుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ కల్వరి శిలువకు అప్పగించాడు. ఎందుకంటే మనల్ని మళ్ళీ అక్కడ వేస్తే పరిశుద్ధత లేదు కదా మనకు, ఎంత చేసినా కూడా. కానీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని కార్చాలి. అందుకే యేసు ప్రభుల వారిని నిజంగా శిలువకు అప్పగించడం తండ్రికి అభిష్టమాయను అనింది వాక్యంలో. తండ్రికి ఇష్టమైంది. ఎందుకు? తన ప్రజలందరూ బ్రతికించబడాలి, ప్రజలందరూ నిజంగా క్షమించబడాలి, ప్రజలందరూ కుదుర్చబడాలి, ప్రజలందరూ విమోచించబడాలి, ప్రజలందరూ మరణం నుంచి తప్పించబడాలి అన్న కోరిక తండ్రికి ఉంది. కాబట్టి ఏం చేశాడు? తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఏం చేశాడు? పాప పరిహారార్థ బలిగా అర్పించటానికి ఇష్టపడ్డాడు. అట్టి ఆ దేవుని నిజంగా మనము నిజంగా ఎలా స్తుతించాలి, ఎలా ఆరాధించాలి ఒకసారి ఆలోచించాలి. ఆ పశ్చాత్తాప జీవితమే దేవునికి ఇచ్చే ఆరాధన. ఆ పశ్చాత్తాపం నీలో పుట్టాలి. ఆ పశ్చాత్తాపం నీలో పుట్టకపోతే నువ్వు దేవుని ఆరాధించవు. కాబట్టి మనం చేసిన పాపాల కొరకు ఏం చేయలేదు? మనల్ని మనకు ప్రతీకారం చేయలేదు. మనం చేసినటువంటి దోషములను బట్టి
మనకు ఆయన ఏమి ఇవ్వలేదు? ప్రతిఫలం ఇవ్వలేదు. బ్రతుకుతున్నాం, ఇంకా ఎక్కువ మాట్లాడతాం, ఇంకా ఎక్కువ మాట్లాడతాం. నేనేం పాపం చేయలేదంట. చూడండి, ఒకసారి ఆలోచించండి. దేవుడి మాటను నిరతకం చేస్తూ మనం ఎన్ని తప్పులు చేస్తున్నాము, ఎన్ని నిజంగా పొరపాట్లు చేస్తున్నాము, ఎంత పాపం చేస్తున్నాము అనేది మన హృదయానికి తెలుసు. అందరూ ఏమనుకుంటారంటే చాలా వరకు నన్ను ఎవరు చూడలేదు అనుకుంటూ ఉంటారు. కానీ దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు. గనుక మన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకోవాలి. నిజంగా మనము సిద్ధపడాలి, దేవుని మనం ఆరాధించాలి. ఎందుకంటే మనం ఎన్నో పాపాలు చేశాం, ఎన్నో మోసాలు చేశాం. వాటన్నిటిని బట్టి నిజంగా దేవుడు మనల్ని శిక్షించాలి. శిక్షిస్తే మనం తట్టుకోలేము, అసలు గద్దిస్తాడు, శిక్షించాలి. గద్దెంపు మనం లోబడం లేదు అనే విషయం. కాబట్టి గద్దెంపుకు మనం లోబడాలి. దేవుడు గద్దించినప్పుడు మనం లోబడితే ధన్యులమవుతాం. యెహోవా గద్దించినప్పుడు ఏం చేయాలి? మనము లోబడాలి. గద్దింపును అసహించుకున్నవాడు, సామెతల గ్రంథంలో ఏమన్నదంటే గద్దింపును అసహించుకున్నవాడు పశుప్రాయుడు అనింది, జంతువు లాంటి వాడు అనింది. గద్దింపును స్వీకరిస్తే మంచోడు అయిపోతాడు. కాబట్టి దేవుడు నిజంగా మన కొరకు ఆయన చేసినటువంటి తన యొక్క దయాదాక్షిణ్యమైనటువంటి తన జీవితాన్ని మన కొరకు అర్పించడానికి ఇష్టపడ్డాడు. తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును మనం చేసిన ప్రతి పాపం నిమిత్తమై ఆ కల్వరి శిలువలో బలియాగం చేయబడ్డాడు. కాబట్టి ప్రభునందు మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. ప్రభు, నేను చేసిన పాపాన్ని బట్టి నన్ను శిక్షించగా ఏం చేశావు? నా కొరకు నా ప్రియ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును సిలువకు అప్పగించి నన్ను క్షమించి నాకు ప్రతికారం చేయకుండా నన్ను కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి అని దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి. మనం అలా చేయకపోతే దేవుని మనం స్తుతించలేము, ఆరాధించలేము. కాబట్టి ప్రభువులో మనం కొనసాగాలి, ప్రభువులో మనం జీవించాలి, ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభువుని మనం స్తుతించాలి, ప్రభువుని మనము గర్వించాలి. కాబట్టి దేవుడు నిజంగా మనకు ప్రతీకారం చేయకుండా, మనకు ప్రతిఫలం ఇవ్వకుండా, మనం చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆ సిలువలో ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. మనం చేసిన ప్రతి దోషాన్ని బట్టి ఎలా చేశాడు ఒకసారి చూద్దాం ఆ మాటను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాం. ఏమంటాడు? మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచాడు. చూసారా? మన అతిక్రమ క్రియలను బట్టి, మనము చేసినటువంటి అతిక్రమము, చెప్పిన మాట వినటం లేదు, ఏం చేశాడు? ఆయన గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఆయన ఏమయ్యాడు? నల్లగొట్టబడ్డాడు, మొత్తపడ్డాడు. తర్వాత ఇంకేమంటాడు? మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనకు సమాధానం ఇవ్వాలని ఆయన శిక్షకు అర్హుడైపోయాడు. ఆ తర్వాత అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. పశ్చాత్తాపం ఉందా? నీకు స్వస్థత ఉంది, స్వస్థత కలుగుచున్నది. కాబట్టి మనమంతా కూడా ఏమైపోయినామో త్రోవ తప్పిపోయినాం, గొర్రెల వలె త్రోవ తప్పిపోయినాం. కానీ దేవుడు తన కృప చేత ఏం చేశాడు? మనల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు, మన కొరకు ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు, మనల్ని క్షమించడానికి ఇష్టపడ్డాడు, మన కొరకు ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి నిజంగా మన జీవితంలో మనం గ్రహించాలి సత్యం. దావీదు మహారాజు ఎంత పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా, నేను పాపిని, నేను పాపం చేశాను ఒప్పుకున్నాడు. ఇక చేయకూడనట్లు నన్ను కాపాడు, నాకు మరలా రక్షణ ఆనందములు నాకు మరలా దయచేయి. అలాంటి పశ్చాత్తాపము మనం కూడా కలిగి ఉన్నట్లయితే దేవుని మనం ఆరాధించే వారం అవుతాం. అలా మనం చేయలేకపోతే దేవుని మనం ఆరాధించలేము. ఎందుకంటే మనము దోషులంగా ఉన్నాము, పాపులంగా ఉన్నాము. మనం నిజంగా దేవుని ఆజ్ఞను తిరస్కరించినటువంటి, అతిక్రమించినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి మన దేవుడు మనల్ని శిక్షించగా రక్షించాలని ఇష్టపడి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఇక నేను వీరిని
ఏం చేయనన్నాడు అంటాడు ఇక్కడ మాట. ఏమన్నాడంటే, నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అన్నాడు. సంహరింపను. కాబట్టి ఏం చేశాడు? దాన్ని బట్టి భూమి నిలిచినంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణ కాలము, వేసవి కాలము, శీతకాలము, రాత్రింబవళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకోలేదు. దేవుని యొక్క మనస్సు ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఎంత దయగలిగినటువంటి గుణం. కాబట్టి ప్రభువును మనం గుర్తించాలి. ఆయన చేసిన ఉపకారాలన్నీ మనము మనన చేసుకోవాలి. ఆయనకి ఎల్లప్పుడూ స్తుతి చెల్లించాలి, ఆయన ఆరాధించాలి. ఆయన నిజంగా మనకు ప్రతీకారం చేయకుండా తన యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఆ కలువల శిలువకు అప్పగించి నిజంగా తను తాను ఏం చేసుకున్నాడు? ఆయన తన కుమారుని మాయపరిచాడు. అయితే మనల్ని క్షమించాడు, మనల్ని కాపాడాడు. మనం దోషం నుంచి మనల్ని నిజంగా ప్రతిఫలం ఇవ్వకుండా మనల్ని ఏం చేశాడు? క్షమించడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి అది ఆ దేవుని ఆ కలువరి శిలువలో కార్చబడినటువంటి ఆ పవిత్రమైనటువంటి రక్తం మేరకు మన యొక్క ప్రతి దోషాన్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేశాడు. కాబట్టి దేవుని మనం ఆరాధించుకున్నాం. దేవుడి మాటలు ఆయన వెనుకలో దీవించి ఆశీర్వదించుగాక.